పట్టులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కరీంనగర్లో తుపాకుల మోత మోగింది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో జ్యువెలరీ షాప్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండేటువంటి కరీంనగర్లో ఆ ప్రాంతంలో కాల్పుల కలకలం ఇప్పుడు కలవరపెడుతుంది. నగరంలోని పిఎంజే జ్యువెలరీ షాప్లోకి చొరబడినటువంటి 5గురు దుండగులు సిబ్బంది పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకు వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో పిఎంజే జ్యువెలరీ సిబ్బంది షాప్ను తెరిచి లాకర్ల నుంచి డిస్ప్లేలో నగలు పెడుతున్నారు. ఆ సమయంలో 2 బైకులపై వచ్చినటువంటి 5గురు దుండగులు షాప్లోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాప్ సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ సిబ్బంది పరిస్థితుల్లో అలా 3 తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు ఈ క్రమంలోనే షాప్లోని విలువైనటువంటి నగలను దుండగులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఇక దుండగులు మొత్తం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన సమాచారం తెలియగానే వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక క్లూస్ టీంని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాప్లోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా పనేనని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి అదును చూసి అటాక్ చేశారా లేదా అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా కరీంనగర్ ఉలిక్కిపడింది. ఆదివారం పూట ఇలాంటి దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి రావడంతో జనం రద్దీగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో తుపాకులతో మోత మోగడంతో సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా కరీంనగర్ ప్రతినిధి సదాచారి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సదాచారి, ఘటన ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది ఆ షాపు వద్ద, ఎంతమంది వచ్చారు, మొత్తం పూర్తి వివరాలు ఏంటి? సాయి, ఇక్కడ చూసుకున్నట్టయితే కరీంనగర్ లోని జ్యోతి నగర్ లో ఉండే పిఎంజే జ్యువెలర్స్ లో ఈ భారీ చోరీ జరిగింది. పట్టపగలే, అంటే ఎప్పుడు జనసంచారం ఉండే ప్రాంతమే ఇది. అయినా కూడా ఒక 5గురు దుండగులు అయితే 10:30 గంటలకు షాప్ ఓపెనింగ్ అయిన టైంలో 10:45 నిమిషాలకి జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించిన దుండగులు ఫస్ట్ అయితే ఒక వ్యక్తి వెళ్ళాడు, చైన్ చూపెట్టమని వాళ్ళను సిబ్బందిని అడిగి చైన్ చూపెట్టే క్రమంలోనే మిగతా 4 బ్యాంక్ లోకి ఎంటర్ అయ్యి మిగతా వాళ్ళందరికీ గన్స్ చూపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. మొత్తంగా 10:45కి ఎంటర్ అయిన టీం అయితే మళ్ళీ 11:15 వరకు బయటకు వచ్చేసారు. ఈ తరుణంలో లోపల ఉన్న సిబ్బందిని గన్స్ తీసి భయపెట్టి వాళ్ళు ప్రతిఘటించడంతో వాళ్ళపై కాల్పులు కూడా జరిపారు. మొత్తానికైతే ఇక్కడ ఈ సంఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే ఈ గన్స్ తో జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అవడం అయితే ఇక్కడ కలకలం రేపింది. మొత్తంగా ఎంతవరకు అయితే నగదు పోయిందనేది ఇంకా స్పష్టత లేదు. సదాచారి, ఇంకొకటి, ఈ యొక్క ఘటన జరిగినటువంటి సందర్భంలో ఆ షోరూమ్ లో సిబ్బంది మాత్రమే ఉన్నారా, లేకుంటే కస్టమర్స్ కూడా ఎవరైనా ఉన్నారా? మిగతా వారికి ఏమన్నా అపాయం జరిగిందా? 10:30, 10:45 సమయము, అది షాప్ ఓపెనింగ్ టైమే కాబట్టి కేవలం అప్పుడు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీళ్ళే ఒక కస్టమర్ లాగా ఒక వ్యక్తి అయితే ప్రవేశించాడు. వెళ్ళి చైన్ చూపెట్టమని అడగగా అక్కడ ఉన్న లోపల సిబ్బంది ఆ చైన్ చూపెట్టే కార్యక్రమంలో మిగతా 4 కూడా లోపలికి ఎంటర్ అయ్యి గన్స్ తీసి అక్కడ ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు ప్రతిఘటించడంతోనే వాళ్ళపై కాల్పులు జరిపి బ్యాగ్ లో భారీ మొత్తంలో నగదు పోయిందని చర్చించు. ఇక్కడ మొత్తం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి? ఎంతమంది కాల్పులకు పాల్పడ్డారు? ఒకరేనా? గన్ అందరి దగ్గర ఉందా? భారీ రౌండ్లే కాల్పులు జరిగినట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులు అన్ని క్లోజ్ టీమ్ అయితే ఆధారాలు సేకరిస్తుంది. మొత్తంగా ఒక బుల్లెట్ తో పాటు 2 కూడా వాళ్ళకు దొరికాయి. రైట్, థ్యాంక్ యూ సదాచారి. మొత్తానికి అది కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో నెలకొన్నటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు ఒక్కసారిగా నగరం ఉలికిపాటుకు గురైనటువంటి పరిస్థితి. పట్టపగలు అందరూ రోడ్ల మీద ఉన్నటువంటి సందర్భంలోనే, అర్ధరాత్రి కూడా జరగలేదు ఈ ఘటన. అందరూ జనసంచారం కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే రోడ్డుకు నియర్ బై ఉన్నటువంటి షాపులో ఒక్కసారిగా 5గురు చొరబడి ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించి వారిపైన తుపాకులను ఎక్కుపెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేసి ఎదురు చెప్పినటువంటి ప్రతిఘటించినటువంటి సిబ్బంది పైన కాల్పులు కూడా జరిపి బుల్లెట్లతోటి వారిని గాయపరిచి ఒక రకంగా వారి పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు కొందరు. వారిని అందరినీ కూడా
తుపాకులతో బెదిరించి కౌంటర్లో ఉన్నటువంటి నగలు అదేవిధంగా నగదంతా కూడా అక్కడి నుంచి తీసుకొని పారిపోయినటువంటి దృశ్యాలు కూడా మన సీసీ కెమెరాలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం సుమన్ టీవీ స్క్రీన్ మీద స్పష్టంగా కనపడుతుంది. 5 వ్యక్తులు లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఈ ఘటన అయిపోయిన తర్వాత తుపాకీ కాల్పులు జరిపిన తర్వాత పూర్తిగా అక్కడి నుంచి మెట్ల మార్గంగా ఆ యొక్క షోరూమ్ ముందు నుంచి పరిగెడుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా రోడ్డు అవతలకు వెళ్ళి అక్కడ దూరంలో పార్క్ చేస్తున్నటువంటి వారు వాహనాలా లేకుంటే ఎలా వెళ్ళారో తెలియదు, కానీ అక్కడి నుంచి పూర్తిగా స్కిప్ అయిపోయి పారిపోయేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్పెషల్ టీంలని ఇన్వెస్టిగేషన్కి అక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంతరాష్ట్ర ముఠా పని అనేటువంటి అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తమవుతున్నాయి. కాబట్టి స్టేట్ బార్డర్స్ దాటకుండా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కూడా ఇప్పుడు అలర్ట్ ప్రకటించారు. వెంటనే ఘటన జరిగినటువంటి హాఫ్ అన్ అవర్లోనే అంతకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి వారు కరీంనగర్ దాటి ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి పూర్తిగా వారిని ఇక్కడ సరౌండింగ్లోనే కంట్రోల్ చేసే అంటే అరెస్ట్ చేసేటువంటి విధంగా అన్ని రకాల వ్యూహాలను కూడా పోలీసులు ఇప్పుడు అనుసరిస్తున్నారు. మరి ఈ నిందితులను పట్టుకుంటారా లేకుంటే ఏం జరగబోతుంది, అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన వివరాలను ఏ విధంగా వ్యక్తపరుస్తారన్నది దర్యాప్తులో వేచి చూడాలి.